అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా పేరు తెచ్చుకుంటోంది. అంతేకాదు దేశంలోనే టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల డెస్టినేషన్ గా కూడా మారిపోతుంది. అలాగే అమెరికాని మించి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరగబోతోందని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా మరి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడ ప్లాట్స్ కొనవచ్చు, ఎక్కడ విల్లాస్ కొనవచ్చు? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. నో ప్రాబ్లం. కొనొచ్చు అంటారా? కొనుక్కోవాలి. ఎప్పుడైనా కొనుక్కోవాలి. హైదరాబాద్ కాకుండా ఎక్కడ ఉంటారు ఇండియాలో? హైదరాబాద్లో కొనుక్కోవాలి. హైదరాబాద్లో భూమి ఉండడం అనేది పూర్వజన్మ సుకృతం. హైదరాబాద్లో ల్యాండ్ ఉండడం అనేది మీకు తలరాత, మీకు రాసిపెట్టి ఉండాలి. అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ ఎంతోమంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు బేగం బజార్ వెళ్ళి చూడండి, 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు 50 కోట్లు 100 కోట్లు టర్న్ ఓవర్ చేసే హోల్సేల్ సీట్లు ఎంతమంది ఉన్నారు? చాలామంది సొంత భూములు లేవు హైదరాబాద్లో. ఎప్పుడు ఫీల్ అవుతుంటారు, అరే అప్పట్లో అత్తాపూర్లో 1000 రూపాయల ఎకరం ఉండేది, లేకపోతే షేక్పేట్లో 2000 రూపాయల ఎకరం ఉండేది, నేను కొనలేకపోయానని ఫీల్ అయ్యేవాళ్ళు. మీకు బేగంపేట ఉస్మాన్ గంజ్ అటు పోతే మీకు కొన్ని వేల మంది కనిపిస్తారు. అట్లా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాళ్ళు. కొనుక్కోవాలి భూమి. హైదరాబాద్ ఎప్పటికి కొనుక్కోవాలి. 450 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ప్రపంచంలోనే ప్రపంచంలో టాప్ 18 అభివృద్ధి చెందిన నగరాలు హైదరాబాద్ ఒకటి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు దేశంలో? ప్రతి తెలుగువాడికి హైదరాబాద్లో భూమి ఉండడము, లేదా అపార్ట్మెంట్ ఉండడము, నేల ఉండడం అనేది అది ఇట్స్ ఆయన హక్కు. అది దట్స్ ఈజ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకు ఉండాలి ఖచ్చితంగా. మీకు ఉండాలి, నాకు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు హైదరాబాద్ పెరిఫరల్లో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది సిటీలో కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు. లేకపోతే చుట్టుపక్కల 40-50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడున్నా కొనుక్కోవాలి. మీరు మీ పిల్లలకు రేపొద్దున వాటిని ఒక వారసత్వ సంపదకి ఇవ్వాల్సిన అవసరం మీకుంది. అండ్ హైదరాబాద్ విల్ నాట్ స్టాప్ ఫ్రమ్ హియర్. ఇది ఇంకా ముందుకు పోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. 450 సంవత్సరాల చరిత్ర. ఎప్పుడో మొహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది ప్రధానమంత్రులు, ఒకవైపు నిజాం పరిపాలన, తర్వాత స్వతంత్ర భారతదేశాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేక తెలంగాణని, ఇన్నింటిని చూసిన హైదరాబాద్ ప్రపంచాన్ని చూసింది 450 సంవత్సరాల నుంచి. లాస్ట్ 450 years నుంచి ఎంతోమందికి భిక్ష పెట్టిన దాతృత్వం కలిగిన మహానగరం ఇది. కన్నతల్లి లాంటిది, కడుపులో పెట్టి కాపాడుకునే నగరం హైదరాబాద్. కాకపోతే ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ లో భూములు కొనండి అని మీరు ఇంత ధైర్యంగా, బలంగా, స్పష్టంగా చెబుతున్నారు. హైదరాబాద్ అనే కాదు, తెలంగాణలో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అని కొంతమంది చెబుతున్నారు. ఇందులో నిజం లేదంటారా? రియల్ ఎస్టేట్ డౌన్ కావడమో, డౌన్ కాకపోవడం కారణాలు ఉంటాయి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ రియల్ ఎస్టేట్. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి, అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అసెట్ మేనేజ్మెంట్. అసెట్లు ఏమేమి ఉంటాయి మనకు? సాంప్రదాయబద్ధంగా మన దేశంలో వచ్చిన అసెట్ ఏంటంటే బంగారము, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ అసెట్స్ కింద వస్తాయి. లాస్ట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే యూఫోరిక్గా చాలామంది హైదరాబాద్లో డిస్పోజబుల్ ల్యాండ్స్ని కొన్నారు, అమ్మకాలు, క్రయ విక్రయాలు జరిగాయి. రైట్? జరిగిన ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది చాలా భారీ స్థాయిలో జరిగింది. ప్రతిదానికి ఒక ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ మీకు యూఫోరిక్ ఫేజ్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ గ్రోత్ అనమాట అది. దాని తర్వాత వచ్చే ఫేజ్ని ఏమంటామంటే కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. దాని తర్వాత మళ్ళీ మీకు గ్రోత్ ఫేజ్ ఉంటుంది. సో మనము యూఫోరిక్ ఫేజ్ చూసాము, ఇప్పుడు చూసింది కన్సాలిడేషన్. ఎస్, డెఫినెట్గా మీకు రేట్లు తగ్గాయి, చాలా చోట్ల క్రయ విక్రయాలు ఆగాయి. దీనికి ఇక్కడున్న ప్రభుత్వాలకు లేదున్న ఇక్కడున్న పరిస్థితులకు సంబంధం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాలన్నీ కూడా హైదరాబాద్ ప్రభావం చూపించాయి. కొన్ని సెగ్మెంట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ దేశం మొత్తం మీద కూడా స్తబ్దులో ఉంది. బికాస్ ఆఫ్ లే ఆఫ్ జరగవచ్చు, అంటే ఇప్పుడు జరుగుతున్న ఐటీ రంగంలో ఉన్న స్తబ్దత, దాని ప్రభావం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది బయర్స్ ఇన్ హైదరాబాద్ హ్యాపెన్ టు బి ది ఐటీ బయర్స్ ఉంటారు. 70% వాళ్ళే ఉంటారు. ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు. సో వీళ్ళలో స్తబ్దత ఉంది. ఆ స్తబ్దత తాలూకు పరిణామం మీకు స్పష్టంగా కనబడుతుంది మార్కెట్ మీద, ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్లో. బట్ వేరాజ్ ఇన్ హై ఎండ్లో, అంటే రిచ్ సెగ్మెంట్లో వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడింది ఏం లేదు. అది మీకు ఆ కోకాపేట్, గచ్చిబౌలి ఏరియాలో బయింగ్, సెల్లింగ్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. అలా అని చెప్పి హైదరాబాద్ ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. ఎస్, రిజిస్ట్రేషన్స్ తగ్గాయి. ఎక్కడ తగ్గాయి అంటే కన్సాలిడేషన్లో ఫేజ్ ఉన్నాయి కాబట్టి తగ్గాయి. 2018లో, 2019లో, 2020లో, 2021, 2022 ఈ పీరియడ్లో బుకింగ్లు అయిన అపార్ట్మెంట్లు వెళ్తున్నాయి. కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి, హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ కొత్త బయర్ రావాలంటే మీకు ఏదైనా ట్రిగ్గర్ పాయింట్స్ రావాలి. అంటే ఇప్పుడున్న డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం లేదంటే డిమాండ్ కంప్లీట్ అయింది, ఒక సెట్ ఆఫ్ డిమాండ్ కంప్లీట్ అయింది. మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ డిమాండ్ పుట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ రావాలి.
అది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకు తెలియదు. బట్ ట్రిగర్ పాయింట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ ట్రిగర్ పాయింట్ బట్టి మళ్ళీ మార్కెట్ మూవ్ అవుతుంది. ఈరోజు 1.2 CR పాపులేషన్, అది 1,20,00,000 పాపులేషను, దాదాపు 1,10,000 ఎకరాల్లో మన హెచ్ఎండిఏ పరిధి ఉంది. రేపు పొద్దున అది రీజనల్ రింగ్ రోడ్ అయిన తర్వాత 2.5 లక్షలు, అంటే డబుల్, ఇక్కడి నుంచి డబుల్ పరిధిలోకి వెళ్తాము. జాతీయ స్థాయిలో మీరు తీసుకున్నట్టే జనసాంద్రత, ఐమ్ టాకింగ్ అబౌట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, హైయెస్ట్ మీకు కలకత్తా, ఢిల్లీ అవి ఉంటాయి. 24, 25, 28,000 మధ్యలో ఉన్నాయి. బాంబే 22, 23,000లో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు బిట్వీన్ 18 to 20,000 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో 18-20,000 జనసాంద్రత అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్కు 18,000 మంది, 20,000 మంది జనసాంద్రత కలిగిన నగరం మనది. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడి నుంచి ఎక్స్పాండ్ కావాలి. 8,000, 9,000 రావాలి. ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే మీకు 8,000కో, 9,000కో, 10,000కో పర్ స్క్వేర్ కిలోమీటర్కి ఇంతమంది ఉండాలి. అప్పుడు కానీ దాన్ని అంతర్జాతీయ నగరం అని మనం అనలేము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే సిపే సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇనండేషన్ని తట్టుకునే డ్రైన్ సిస్టమ్ కావచ్చు. ఇవన్నీ జరగాల్సిన సందర్భం, ఇవన్నీ ఎట్లా జరగాలి, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ 2 years, 3 years, 4 years, ప్రాబ్లీ 5 years ఈ పీరియడ్లో మీకు ఇవన్నీ జరిగినప్పుడు, యాక్టివిటీ జరిగినప్పుడు మళ్ళీ కొత్తగా ఆటోమేటిక్గా సిటీ ఎక్స్పాన్షన్లోకి వెళ్తుంటుంది. ఇది ఇన్ఫ్రా పర్స్పెక్టివ్. రెండోది జనాభా. హైదరాబాద్కు వలసలు అనేవి నిరంతర ప్రక్రియ. హైదరాబాద్కి ఎప్పుడు వలసలు ఆగవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎథనికల్ గ్రూప్స్ అందరూ మనకు హైదరాబాద్లో ఉన్నారు. పార్సీలు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ పార్సీలు ఎవరైతే ఉన్నారో, బాంబే తర్వాత హైయెస్ట్ జనాభా హైదరాబాద్లో ఉంది. కోజా ముస్లిమ్స్ హైదరాబాద్లో ఉన్నారు, లీబియన్స్ ఉన్నారు, మొరక్కన్స్ ఉన్నారు. మీకు హైదరాబాద్లో లేని ఎథనికల్ గ్రూప్స్ అన్ని జెకోస్లోవేకియన్స్ ఉన్నారు హైదరాబాద్లో, స్పానిష్ జనాలు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్ హైయెస్ట్ పాపులేషన్ హైదరాబాద్లో ఉంది. మీకు సీరియన్స్ ఉన్నారు. మొత్తం ఎంటైర్ వెస్ట్ ఏషియా మీకు కనపడుతుంది హైదరాబాద్లో. మీకు నార్త్ ఆఫ్రికా సగం హైదరాబాద్లో కనపడుతుంది. సెంట్రల్ ఏషియన్, అజర్బైజాన్ నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారు, మీకు ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారు, మీకు హైదరాబాద్ ఎథనికల్ ఫుడ్. యూ టేక్ ఎనీ పారామీటర్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 to 90 ఎథనికల్ గ్రూప్స్, 100 to 120 వివిధ భాషలు మాట్లాడి ఏకైక నగరం భారతదేశంలో, ఫర్ దట్ మ్యాటర్ దక్షిణ ఆసియాలో, సౌత్ ఏషియాలో, దిస్ ఆర్ ఓన్లీ సిటీ వేర్ యూ ఫైండ్ సో మెనీ ఎథనికల్ గ్రూప్స్, సో మెనీ మల్టీ లాంగ్వేజెస్. మీకు ఈ నగరం కాకపోతే ఇంకే నగరం అభివృద్ధి ఎంత చెప్పండి? ఎస్, యూ టాక్ అబౌట్ మనీలా, యూ టాక్ అబౌట్ సింగపూర్, యూ టాక్ అబౌట్ బాంబే, యూ టాక్ అబౌట్ చెన్నై, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన నగరాలే. కోవకు మనకు రావడానికి 400 సంవత్సరాలు పట్టింది. దీన్ని దాటుకుని వెళ్ళడానికి ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది. బట్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ దిస్. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉంది. అంటే వేరు దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అయితే ఎలాంటి ప్రాపర్టీస్ ఇక్కడ కొంటే మంచిదంటారు? ఓపెన్ ప్లాట్స్ కొంటే మంచిదా, లేదంటే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొనుక్కోవాలా, విల్లాస్ కొనుక్కోవాలా? ఎలా పెట్టుబడులు పెడితే మంచిది? వాళ్ళ అభిరుచి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మనం చెప్పేది ఏముండదు. మీరు ఇది కొనుక్కొని నేను చెప్తే మీరు కొంటారా చెప్పండి? సపోజ్ మీకు ఉన్నారు, మీరు వెళ్ళి మేడం గారు మీరు ఒక మంచి విల్లా ఉంది 5 కోట్లకు మీరు కొనుక్కోండి, మీరు కొనుక్కుంటారా? మీరు అంటారు లేదు పోయి నాకు 5 కోట్లు ఇది, నా లెవెల్ 5 కోట్లు, నా 20 కోట్లు కావాలంటారు మీరు. ఓకే, సిమిలర్లీ 20 కోట్ల కెపాసిటీ ఉన్నోడికి వెళ్ళి నేను ₹1 కోటి ఆఫర్ చేశారు అనుకోండి, వాళ్ళు కొన్నారు. వాళ్ళకు తెలుసు, బయర్ నోస్ వాట్ టు బై, వాట్ నాట్ టు బై. ఒకరు చెప్పాల్సిన లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం డమాలు కాలేదు. అది కొన్ని పర్టికులర్ న్యూస్ ఛానల్స్లో ఆ వార్తలు వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ రాష్ట్రంలో కొత్త రాజధానుల కోసం వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు. అంత మాత్రాన అవన్నీ ఏం జరగవి. వాళ్ళు ఏదో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్, లేకపోతే హైదరాబాద్ పడిపోయింది, హైదరాబాద్ తిరుగుబాట్లు, లేకపోతే తిరుగు అభివృద్ధులు ఉంది, ఇట్లాంటి పిచ్చి రాతలు రాసినంత మాత్రాన ఏం జరగవు. అవన్నీ బ్యాక్ఫైర్ అవుతాయి. నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ హైదరాబాద్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా హైదరాబాద్ గురించి చాలా నెగిటివ్ రాశారు. ఏం జరిగింది? దాని తర్వాత 500% రిటర్న్ ఇచ్చింది హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు మీకు మెట్రో పిల్లర్ కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి, టీ హబ్ అని కానివ్వండి, ఏదో యాక్టివిటీ జరిగేది. ఇదే హైటెక్స్లో, ఇదే మ్యారియట్ హోటల్లో, ఇదే హయత్ హోటల్లో ప్రతిరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదో జరిగేది. హైదరాబాద్ మొత్తం ఇట్లా ఫుల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్యాక్ ఉండేది. యూ టేక్ ది అరైవల్ డిపార్చర్ రిపోర్ట్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, మీకు ఏ స్థాయిలో కనపడుతుంది, ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉండేదో కనపడుతుంది. రైల్వే టికెట్స్ చూడండి, రిజర్వేషన్ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉందో కనపడుతుంది. సో వీ కెనాట్ టాక్ జస్ట్ లైక్ దట్. ఏదో ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు లేకపోతే పత్రిక వాళ్ళు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అంటే యూనిట్ ఆఫ్ సోర్స్ ఎట్లా డమాల్ అయింది, ట్రెండ్ లైన్స్ ఏంటి, లాస్ట్ 10 years ట్రెండ్ లైన్స్ ఏంటి, ఎంత ఇన్వెంటరీ ఉంది, ఎంత ఇన్వెంటరీ డిస్పోజ్ అయింది, ఎంత ఇన్వెంటరీ డిస్పోజ్ కావాల్సి ఉంది, ఎన్ని బుకింగ్స్ ఉన్నాయి, ఎంత కంప్లీషన్స్లో ఉన్నాయి, పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ టైం ఏంటి, దీని యాక్చువల్ సైన్స్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉంటాయి. స్టాటిస్టిక్ వేరియబుల్స్ అన్నీ ఉంటాయి. మీకు హైదరాబాద్లో రాజేంద్రనగర్లో అతిపెద్ద బిల్డర్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వచ్చి పెద్ద కడుతున్నారు. దే ఆర్ బిల్డింగ్ అ బ్యూటిఫుల్ వాట్ యూ కాల్ గ్రూప్ హౌసింగ్. వాళ్ళు పిచ్చోళ్ళా? వాళ్ళు చదవరా? మోడీ మంత్రి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, రహేజా, వాళ్ళకి ఇది డెస్టినేషన్ హైదరాబాద్కు. ఫర్గెట్ అబౌట్ బయ్యర్స్.
చిన్న చిన్న 1 సింగిల్ యూనిట్స్ బయస్ వదిలేసి, అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ నేషన్స్ లార్జెస్ట్ బిల్డర్స్. ఈ దేశంలో గర్వించదగ్గ బిల్డర్స్, డిఎల్ఎఫ్, రహేజా ఇలాంటి వాళ్ళందరూ హైదరాబాద్లో వెంటబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. అమెజాన్ లాంటి వాళ్ళు ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు వస్తున్నారు. టెస్లా ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ల్యాండ్ సర్వే ఇన్ హైదరాబాద్. మల్టిపుల్ సిటీస్లో వాళ్ళు ల్యాండ్ సర్వే చేస్తున్నారు. బట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ ల్యాండ్ సర్వే ఇన్ హైదరాబాద్. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దేశంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అది. రేపు పొద్దున అది యాక్టివేట్ అయిందంటే మీకు దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. మీకు అక్కడ దివిటిపల్లి కానివ్వండి, ఇటు బెంగళూరు హైవే కానివ్వండి, యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వాట్ యూ కాల్ ఆపర్చునిటీస్ వేర్ పీపుల్ నీడ్ టు గో అండ్ సిట్ దేర్ అండ్ బై ఎ హౌస్. ఎందుకంటే అక్కడ మీకు ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ నాట్ వెస్ట్ జోన్ సెంట్రిక్. హైదరాబాద్ ఈజ్ అక్రాస్ ది సిటీ. ఒక చోటికి సెంట్రిక్ కాదు ఇది. సో పత్రికలు, పేపర్లు రాసే ముందు వాళ్ళు కూడా కొంచెం విచక్షణ జ్ఞానాన్ని, కొంచెం ఇంగిత జ్ఞానాన్ని కూడా వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు సిట్ ఆన్ ఎ డేటా. హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి అబ్బా. ఎందుకు పడిపోయాయి? గతంలో విపరీతంగా జరిగాయి. డిమాండ్ సప్లై మధ్యలో ఉంటుంది. జనాలకు కొత్త ఆవాసాలు ఏర్పరచాలంటే వాడు రావాలి. ఇప్పుడు లాస్ట్ 15-20 years ఆంధ్ర సగం ఖాళీపోయి హైదరాబాద్లో ఉంది. మొత్తం అక్కడి నుంచి వచ్చారనుకోండి, అది ఖాళీ అయిపోతుంది అక్కడ. ఐఎమ్ సేయింగ్ మీరు ఇంకొక నగరాన్ని లిఫ్ట్ చేయడం కోసం, లేకపోతే మీ సొంత రాష్ట్రాన్ని లిఫ్ట్ చేయడం కోసం హైదరాబాద్ బురద వెళ్తుంది, రివర్స్ మీ మొహం మీద పడుతుంది తప్పిస్తే హైదరాబాద్కి ఏం ఫరక్ పడదు. నిజాం రాజు గురించి చెడు రాస్తారు. ఆయన నిజాం రాజు చెడ్డోడైపోతాడా? ఆయన నిర్మించిన 100 feet 200 feet రోడ్ల మీద తిరుగుతారు కదా. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ కు హిస్టారికల్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఆ తర్వాత మోడర్న్ హైదరాబాద్ అంటే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 4th సిటీని నిర్మిస్తున్నామని చెబుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా దాని రూట్ మ్యాప్ మొత్తం వదలాలి. 4th సిటీ అనేది మంచి ఆలోచన. డెఫినెట్లీ సీఎం రేవంత్ రెడ్డి అని 2 విషయాలు అప్రిషియేట్ చేస్తాను. ఐ అప్రిషియేట్ అంటే ఈ రేవంత్ రెడ్డి అనే గారు గతంలో కేసీఆర్ గారు కానివ్వండి, ఆ విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ మంత్రులు బంగారం అమ్మ. ఫర్గెట్ అబౌట్ వాళ్ళ మధ్యలో ఉన్న రాజకీయ వైవిధ్యాలు, లేకపోతే వాళ్ళ పార్టీలు, ఈ గొడవలు పక్కన పెడితే వాళ్ళ రాష్ట్రం పట్ల పూర్తి అంకితభావం, ప్రేమ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు వాళ్ళు అనుకోవచ్చు, అది రాజకీయపరమైన విషయాలు. బట్ వాళ్ళకు వచ్చేప్పుడు, వాళ్ళ సొంత గడ్డ మీద వచ్చేవారు వాళ్ళకు మంచి ప్రేమ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎన్నో చేయాలనే కోరికలు ఉన్నాయి, వాళ్ళకు తృష్ణ ఉంది, చేయాలనే సంకల్పం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, లేదా మన ఈయన ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణం పెట్టి హైదరాబాద్ని, కేటీఆర్ హ్యాస్ డన్ ఎ మిరాకులస్ జాబ్స్. భారతదేశంలో ఐఎమ్ టెలింగ్ యూ, నేను అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాను. హైదరాబాద్ హ్యాస్ గాట్ నో వాట్ యు కాల్ ఇట్ హెస్ బికమ్ ఎ బ్లోయెడ్ బాయ్. ఒక ఫ్లాంబోయింట్ సిటీ, ఇట్స్ ఎ లవర్ బాయ్. హైదరాబాద్ అనేది మొత్తం దేశానికి ఒక లవర్ బాయ్. అంత బ్యూటిఫుల్గా దీని గురించి అంత ఇంట్రెస్ట్ చూపించారు అందరు కూడా. హైదరాబాద్ ఈజ్ వాట్ యు కాల్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంత అందంగా తయారు చేశారు. కొన్ని ప్లేసెస్ అయితే మీకు దుబాయా, లేకపోతే మ్యాన్హట్టనా అర్థం కానంత స్థాయికి తీసుకెళ్లారు. ఎస్, వాళ్ళ తర్వాత రాజకీయ పరంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళేం ఆగలేదు, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ నుండి ఉన్నదాన్ని అలాగే పరిరక్షించుకుంటూ కొత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. హైడ్రాని తీసుకొచ్చారు ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడానికి. అది కొంచెం కన్ఫ్యూజన్లో వెళ్ళింది అనుకోండి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ యాక్టివిటీ. హైడ్రా ఇస్ డెఫినెట్లీ గుడ్ యాక్టివిటీ. హైదరాబాద్లో మనీ లాండరింగ్ స్కీమ్స్ జరిగాయి, చాలా మనీ లాండరింగ్. అలా తెలంగాణలో వెళ్ళాడు, చాలా మనీ లాండరింగ్ స్కీమ్స్ జరిగాయి. రియల్ ఎస్టేట్లో మనీ బ్యాక్, ఇది సపరేట్ సెషన్ చేద్దాము. మీ జూబ్లీస్లో 5 మంది పేర్లు చెప్తాం విత్ 100 డాక్యుమెంట్లు. హైదరాబాద్లో మనీ లాండరింగ్ స్కీమ్స్ జరిగాయి. 10-15 వేల కోట్ల రూపాయలు అమాయకమైన ప్రజల సొమ్ము మింగేశారు కొంతమంది. ఈ ప్రకాశం జిల్లా నుంచి వచ్చి, లేకపోతే గుంటూరు నుంచి వచ్చో, లేకపోతే రాజమండ్రి నుంచి వచ్చో, దే హావ్ డన్ మసాకర్ ఇన్ హైదరాబాద్. పేదవాళ్ళ కడుపు కొట్టేశారు వాళ్ళు. 10-15 వేల కోట్ల స్కామ్. హైడ్రాని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం దాన్ని ఉంది. అది ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. హైడ్రా డెఫినెట్లీ ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దుందుడు చర్యలు మొదట్లో కొంచెం తొందరపడి కొన్ని చేశారు కాబట్టి, దట్ టు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీద కొన్ని నెగిటివ్ వెళ్ళింది. బట్ అదర్వైజ్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. ఎంక్రోచ్ ల్యాండ్స్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ సీపేజ్ విషయంలో హైడ్రా చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు అన్న ఫోర్త్ సిటీ రూట్ మ్యాప్ వల్ల ఇంక్లూజన్స్ ఏంటి, ఎక్స్క్లూజన్స్ ఏంటి, వాళ్ళలో ఇన్ఫ్రా ఏంటి, ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళు ఎన్ని ఎస్ఈజెడ్లు వస్తాయి, అలా ఏ ఇండస్ట్రీ పర్టికులర్గా వస్తుంది, రీసెర్చ్ సెంటర్స్ ఎంత వస్తాయి, దీని గురించి పూర్తి స్థాయిగా వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వదిలారు. అంటే ఎస్పెషల్లీ మనకు ఫార్మాసిటీ గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు కంప్లీట్ ఫార్మాసిటీ తాలూకు రూట్ మ్యాప్ వదిలారు. అంటే ఒక విద్యార్థి అందులోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకునే వెళ్ళి జాయిన్ అయితే, ఒక కోర్సు జాయిన్ అయితే, మళ్ళీ వాడు అందులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా కంప్లీట్ రూట్ మ్యాప్ ఏర్పడింది ఫార్మాసిటీ. ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మేఘాల మీద రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. దే వాడ్ ఫెంటాస్టిక్ జాబ్. అక్కడనే అమెజాన్ వచ్చాయి. సిమిలర్లీ ఫ్యూచర్ సిటీ ఇప్పుడే బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ సీఎం, ఇప్పుడే మొదలైంది. అది
బహుశా నెక్స్ట్ ఇయర్కి దీని తాలూకు ఏదైనా రూట్ మ్యాప్ ఇస్తారు. బట్ ఇది ఆగదు. దేవుడే ఫ్యాంటాస్టిక్ జాబ్, వాళ్ళు అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ సిటీ దాని కార్యాచరణ దాల్చిన నాడు మీకు అదే యూఫరిక్ వెళ్ళిపోతుంది అది కూడా. సో హైదరాబాద్ నెట్ ఏంటంటే ఎవడో వచ్చి ఏదో మాటలు డమాలని రాసినా పడిపోయిందని రాసినా అవి ఏం జరగవు. హైదరాబాద్లో రూపాయి అమ్మబోతే అడివి కొనబోతే కొరివి. మీరు వెయ్యి అడగండి ఎవరన్నా తగ్గిస్తారని, ఎవడో తగ్గాడు. అసలు యాక్టివిటీ జరగట్లేదు. ఇప్పుడు ఈ చందానగర్, మియాపూర్, కొత్త ఏరియాస్, ఇంద్రేశం అటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. పోయి అడగండి, 2,000 రూపాయలు తగ్గియమనండి, 1,00,000 రూపాయలు గజం చెప్తాడు, 2,000 తగ్గిస్తాడు, మీరు అడిగిన రేట్కి ఇయ్యడు. సో ఇట్ ఈస్ నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఎవరైతే పనిగట్టుకొని హైదరాబాద్ బురద జల్లాలని చూస్తున్నారో ఆ బురద అంతా వాళ్ళ మీదే పడుతుంది. 450 సంవత్సరాల ఘన చరిత్ర అయిన ప్రపంచంలో ఎన్నో ఎథనికల్ గ్రూప్స్ ఉన్నాయి ఏకైక నగరం. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, అతి ముఖ్యమైనది ఏంటంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏషియా పసిఫిక్ హెడ్ క్వార్టర్. ఇలా అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏషియా పసిఫిక్ మొత్తం రీజియన్కు, ఇందులో 20 దేశాలకు హెడ్ క్వార్టర్ అయ్యే సిటీ హైదరాబాద్. దీనికి పారామీటర్స్ ఏంటంటే నెక్స్ట్ టైం మీకు ఎపిసోడ్ చేసి మీకు చెప్తాను. ఐ విల్ గివ్ సమ్ 20 పారామీటర్స్ అండ్ హౌ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు హిట్ 2 crore పాపులేషన్ వెరీ షార్ట్లీ. హైదరాబాద్ ఆల్రెడీ 100 billion ఎకానమీ. విల్ బీ, మన సీఎం అన్నారు రోజు ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి. వీ డోంట్ నో, వచ్చి 15-20 ఏళ్ళ ట్రిలియన్ ఎకానమీ అవుతాం మనం. అన్ని ఆపర్చునిటీస్ హైదరాబాద్కు ఉన్నాయి. ఇంతవరకు హైదరాబాద్ మనం ఇంకా మూవ్ కావడం చూడలేదు, ఇంకా మూవ్ అవుతుంది ముందు. వి విల్ బి టాప్ 40-50 సిటీస్లో వచ్చినాడు. దిస్ గేమ్ చేంజ్ ఇంకో రకంగా ఉంటుందమ్మా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి కొత్త డెఫినేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ Thanks అనిల్ అమ్మా. ఏకేవి గారు.